హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఆఫ్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్ హీరో అండ్ నేహా శెట్టి హీరోయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగుంది. చాలా రోజులకు గాను ఒక మంచి పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీని చూసినట్టు అనిపించింది. ఆది, చెన్నకేశవరెడ్డి ఇలాంటి మాస్ యాక్షన్ మూవీ చూసినట్టే అనిపించింది నాకైతే. విశ్వక్సేన్ అయితే అదరగొట్టేశాడు, వన్ మ్యాన్ షో చేశాడు ఈ సినిమా మొత్తం. ఈ వారం మొత్తం థియేటర్లో రఫాడిస్తుంది సినిమా. మరి నాకెందుకు ఇంత బాగా నచ్చింది ఈ సినిమా అనేది ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక ఈ సినిమా స్టోరీ గురించి ముందుగా సింపుల్గా మాట్లాడుకుందాం. ఒక నార్మల్ కుర్రాడైన రత్నం బాగా డబ్బు సంపాదించి పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత నాయకుడిగా ఎదిగే క్రమంలో రత్నం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఆ ఊరి వాళ్ళతో గొడవలు, ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ మూవీ స్టోరీ. స్టోరీ లైన్ కొత్తగా ఏమనిపించకపోయినా ఆ స్క్రీన్ ప్లేని మాత్రం చకచకా నడిపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమా స్టార్టింగే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తను ఎదిగిన విధానం అండ్ రాజకీయంలోకి ఎంట్రీ అండ్ హీరోయిన్తో లవ్ ఇవన్నీ చూపించి ఎంగేజింగ్గా నడిపించాడు స్క్రీన్ ప్లేని. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడా బోర్ కొట్టించదు. దీనికి తోడు డైలాగులు రాశారు, అవి అయితే చాలా బాగా పేలాయి. ఒక్కొక్క డైలాగ్ కూడా విజిల్స్ వేపించాయి. ఇక ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్లో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, అదైతే చాలా బాగుంటుంది. ఆ ఒక్క డైలాగ్తోనే సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే మంచి ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లేతో మాస్ యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రత్నము రాజకీయం వలన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఇతని కంటే పెద్ద నాయకులు తనను తొక్కేయడానికి ఎలా ప్రయత్నించారు, చివరకు తన అనుకున్నది సాధించాడా అనేది సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కాస్త డల్ అయిన ఫీలింగ్ కలిగిన విశ్వక్సేను డైలాగ్స్, ఆయన క్యారెక్టరు, ఆయన యాక్టింగ్, అక్కడక్కడ పవర్ఫుల్ డైలాగులు, వీటి వలన ఆ సెకండ్ హాఫ్ డల్ అయిన ఫీలింగ్ అయితే ఎవరికీ కలగదు. ఇక ఫైనల్ టచ్ క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. మొత్తానికి విశ్వక్సేను మంచి మాస్ క్యారెక్టర్తో పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీని చూపించాడు ఆడియన్స్కి. మాస్ సెంటర్లో ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. సో ఫైనల్గా సినిమా అయితే చాలా బాగుంది, అర్జెంటుగా చూసేయండి. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో చేశాడు. ఒక మాస్ క్యారెక్టర్లో ఒకప్పటి ఎన్టీఆర్ గారిని అండ్ బాలకృష్ణ గారిని చూపించారు. సినిమా మొత్తం కూడా ఆయన కనిపిస్తే చాలు అనేట్టుగా అనిపిస్తుంది. బుజ్జి క్యారెక్టర్లో నేహా శెట్టి అదరగొట్టేసింది. ఇక హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టరే చేసింది. తను కూడా ఈ క్యారెక్టర్తో ఈసారి గుర్తుండిపోతుంది. డైరెక్టర్ సినిమాని చాలా బాగా రాసుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ని ఇంకాస్త ఎంగేజింగ్గా రాసుకున్నట్లయితే బాగుండేది. బట్ ఓవరాల్గా అయితే ఓకే అనిపించుకుంటాడు. ఇక యువన్ శంకర్ రాజా అందించిన బీజిఎం అయితే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అయింది. సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగున్నాయి. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3/5. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.